హలో గైస్, మనం ఎటైనా టూర్కి వెళ్తే మన బ్యాగ్లో తప్పనిసరిగా మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇటువంటి ఛార్జర్స్ అలాగే ఇటువంటి కేబుల్స్ని మనం తప్పనిసరిగా బ్యాగ్లో పెట్టుకుంటాం. ఈ ఛార్జర్ని యూజ్ చేయాలంటే మనకి ఏదైనా పవర్ సాకెట్ అయితే చాలా అవసరం. దీంతోపాటు మనం తప్పనిసరిగా మన బ్యాగ్లో కవర్ చేయాల్సింది ఏంటి అంటే పవర్ బ్యాంక్. ఎందుకంటే మనకి అన్ని వేళలా ఇటువంటి ఛార్జర్స్కి పవర్ పాయింట్స్ దొరుకుతాయని లేదనమాట. సో మనం ఈ వీడియోలో ఒక చిన్న పవర్ బ్యాంక్ని అయితే పాకెట్ పవర్ బ్యాంక్ని తయారు చేసి చూద్దాం. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. మీలాంటి అందరికో ఈ వీడియో చేరాలని కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. ముందైతే ఇంట్రో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పవర్ బ్యాంక్ చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సినవి ఏంటి? బ్యాటరీస్ కావాలి. కాబట్టి మనం బ్యాటరీస్ ఎక్కడి నుంచి సంపాదిస్తాం? ఫస్ట్ థింగ్ మనం కొనుక్కోవచ్చు. బట్ మనకి కొంచెం తక్కువ లో బడ్జెట్లో అవ్వాలి. కాబట్టి మన దగ్గర ఏమైనా యూజ్ చేయని మొబైల్స్ ఏమైనా ఉంటే చూపిస్తాను. ఇవ్వండి, ఇటువంటి మొబైల్స్ చూసారా, ఇది మొత్తం పాడైపోయిందనమాట. సో ఇటువంటి మొబైల్స్ ఏవైనా మీరు యూజ్ చేయకుండా పక్కన పడేసి ఉంటే అందులో నుంచి ఇటువంటి బ్యాటరీస్ని అయితే సేకరించాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, అంతకుమించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా యూజ్ చేయకుండా పక్కన పడేసి ఉన్న మొబైల్స్లో ఇటువంటి బ్యాటరీస్ని అయితే కలెక్ట్ చేయండి. నెక్స్ట్ థింగ్, మనకి బ్యాటరీస్తో పాటు మనకి మొబైల్కి ఛార్జింగ్ పెట్టడానికి పవర్ బ్యాంక్ మాడ్యూల్ అయితే చాలా అవసరం కదా. సో దానికోసం నేనైతే ఈ పవర్ బ్యాంక్ మాడ్యూల్ని యూజ్ చేస్తాను అనమాట. దీనికైతే చిన్న డిస్ప్లే ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే లైటు, 2 అవుట్పుట్ సాకెట్స్ ఉన్నాయి. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇన్పుట్ సాకెట్ ఒకటి ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని నేను ఆన్లైన్లో బై చేశాను అనమాట. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ పెడతాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంకొక థింగ్ ఏంటంటే వీటన్నిటిని ఒక కేసులా ఉంచేందుకు ఒక బాక్స్ అయితే మనకు అవసరం కదా. సో దానికోసం నేనైతే దీన్ని అయితే యూజ్ చేస్తాను అనమాట. వీటన్నిటిని ఇందులో ఫిట్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బ్యాటరీస్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క బ్యాటరీకి 3 volts పైగా ఛార్జింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. దేంతో చెక్ చేస్తాం? మల్టీమీటర్తో చెక్ చేసుకోవచ్చు అనమాట. మల్టీమీటర్ అంటే ఏంటో తెలియకపోతే మన ఛానల్లో మల్టీమీటర్ కోసం ఒక వీడియో చేశాను, వెళ్ళి విజిట్ చేయండి వన్స్. బ్యాటరీ చెక్ చేసుకున్న తర్వాత వీటి యొక్క ప్లస్ అండ్ మైనస్లు అంటే నెగిటివ్ అలాగే పాజిటివ్స్కి తెలుసుకోవాలన్నమాట. ఏ పిన్స్ ఎక్కడ ఉన్నాయో అనేది తెలుసుకోవాలి. పాజిటివ్ అండ్ నెగిటివ్ అన్నిటికి అలా పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మల్టీమీటర్ ద్వారా చెక్ చేసుకుని మనకి పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత చేయవలసింది ఏంటంటే బ్యాటరీస్ తాలూకా అన్ని నెగిటివ్స్ అంటే మైనస్ వీటన్నిటి నెగిటివ్స్ని మనం ప్యారలల్గా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పాజిటివ్స్ అన్నిటిని ప్యారలల్గా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని స్క్రీన్ మీదకి వద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బ్యాటరీ ప్యాక్ ఒకటి తయారు చేసుకున్నాం. దీని యొక్క వైరింగ్ అయితే ఒకసారి నేను చెప్తాను. ఏం లేదండి, సింపులే. అన్ని బ్యాటరీస్ యొక్క నెగిటివ్స్ ఒక సైడ్ కలిపేసి ఒక నెగిటివ్ వైర్ని తీసుకోండి. అలాగే అన్ని బ్యాటరీస్ యొక్క పాజిటివ్స్ని కనెక్ట్ చేసి ఒక పాజిటివ్ వైర్ని అయితే తీసుకుందాం. నేను ఈ బ్యాటరీస్ని మన యొక్క బాక్స్లో అయితే ఫిట్ చేయాలి కాబట్టి ఆ బాక్స్కి తగ్గట్టుగా బ్యాటరీస్ని అరేంజ్ చేసుకుని నేనైతే వైరింగ్ కంప్లీట్ చేశాను. మీరు కూడా అలాగే కంప్లీట్ చేసుకోండి. ఏం లేదండి, చాలా సింపుల్. ప్రతి బ్యాటరీ యొక్క అన్ని నెగిటివ్స్ని ఒకే లైన్గా కనెక్ట్ చేసుకొని ఒక సింగిల్ వైర్ని బయటికి తీసుకోండి. అలాగే బ్యాటరీస్ యొక్క అన్ని పాజిటివ్స్ని కనెక్ట్ చేసుకొని ఒక వైర్ని బయటికి తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం గజిబిజిగా ఉంటుంది అనమాట. సో మీరైతే సింపుల్గా అన్ని నెగిటివ్స్ని ఒకసారి అన్ని ప్లస్ని ఒక సైడు కనెక్ట్ చేసుకుని 2 వైర్స్ని అయితే బయటికి తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈలోపు మనం పవర్ బ్యాంక్ యొక్క కనెక్షన్స్ అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు
పవర్ బ్యాంక్ యొక్క కనెక్షన్స్ అయితే చూద్దాం. పవర్ బ్యాంక్ కనెక్షన్స్ ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. బ్యాటరీ నుంచి వచ్చిన మన 2 వైర్లు ఉంటాయి కదా, నెగిటివ్ అండ్ పాజిటివ్, దాన్ని డైరెక్ట్గా ఇక్కడ మీరు చూస్తే బ్యాటరీ నెగిటివ్ అలాగే బ్యాటరీ పాజిటివ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మనము కనెక్ట్ చేసుకోవడమే, సాల్డరింగ్ చేసుకోవడం అనమాట. ఇటు ఒకవేళ చేయలేకపోతే బ్యాక్ సైడ్ సేమ్ అదే ప్రింట్ ఉంటుంది అనమాట. చూసారా, ఇక్కడ వచ్చేసరికి B+ అని కనిపిస్తుందా, నెక్స్ట్ ఇటు సైడ్ B- అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనమైతే ఈ బాక్స్ని ఈ పవర్ బ్యాంక్ ఈ కనెక్షన్స్కి తగ్గట్టుగా, అంటే ఈ కనెక్షన్స్ అలాగే ఈ స్విచ్ ఈ లైట్కి తగ్గట్టుగా దీన్ని అయితే కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పవర్ బ్యాంక్ మాడ్యూల్కి తగ్గట్టుగా మన యొక్క బాక్స్ని అయితే కట్ చేసుకున్న తర్వాత, ఫిట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మన పవర్ బ్యాంక్ అయితే ఇలా ఉందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఫిట్టింగ్ చేసింది అయితే నేను వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్. దీంట్లో ఫిట్టింగ్ చాలా ఈజీగానే ఉంది. ముందైతే పవర్ బ్యాంక్ మాడ్యూల్ని నేనైతే కరెక్ట్గా దాని షేప్లో నేను కట్ చేసుకొని ఇందులో అయితే ఫిట్ చేసుకున్నాను. ఎలా కట్ చేశాను అంటే సాల్డరింగ్ ఐరన్ రాడ్తో అండ్ ఒక చిన్న నైఫ్తో నేనైతే కట్ చేసుకున్నాను అనమాట, కరెక్ట్గా దీని సైజులో. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాటరీస్ అయితే లోపల ఇలా అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక స్విచ్ ఉంటుంది కదా, స్విచ్కి నేనైతే ఒక బోల్ట్ని ఇలా ఫిక్స్ చేశాను అనమాట. ఒక బోల్ట్ని ఆ స్విచ్కి అంటేటట్టుగా. ఇటు సైడ్ వచ్చేసరికి లైట్కి ఒక హోల్ చేశాను, దాన్ని గ్లూ గన్తో ఫిలప్ చేసేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే దీన్ని మొత్తం వాటర్లో పడేసినా సరే లోపలికి నీరు వెళ్ళేటట్టుగా, నీరు వెళ్ళకుండా అయితే చేయలేము. ఎందుకంటే మనం రీఛార్జ్ చేసేటప్పుడు బ్యాటరీ హీట్ ఎక్కుతుంది కదా, ఆ హీట్ బయటకు పోవడానికి అయితే మనకి చిన్న చిన్న హోల్స్ అయితే ఉండాలి. సో నేనైతే ఆ హోల్స్ని ఫిలప్ చేయలేదన్నమాట. నెక్స్ట్ దీని యొక్క వర్కింగ్ చూద్దామా. ఈ స్విచ్ ఉంది కదా, స్విచ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి డిస్ప్లే ఆన్ అవుతుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, 56% ఉందన్నమాట. అదే మనం ఈ స్విచ్ని 2 సార్లు వెంటనే ప్రెస్ చేస్తే టార్చ్ లైట్ ఆన్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోద్ది అనమాట. నేను ఈ స్విచ్ ఈ బోల్ట్ని అయితే నేను అరేంజ్ చేసుకోలేను అనుకుంటే మనకి స్విచ్ కోసం అవసరం లేదండి. మనం డైరెక్ట్గా అందులో ఏదైనా సెల్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు డైరెక్ట్గా మనకి డిస్ప్లే ఆన్ అయిపోద్ది అనమాట. ఒకసారి అయితే ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే దీన్ని టెస్ట్ చేయడానికైతే ఒక అడాప్టర్ కేబుల్ని అయితే తీసుకున్నాను. ఇది మైక్రో USB అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం వైరు. ఓకేనా, దీనికైతే ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ముందైతే దీంట్లోకి మనకి 2 ఉన్నాయి ఫ్రెండ్స్, 2 టైప్ A పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 5 వోల్ట్ 2.1 ఆంపియర్ అవుట్ వస్తుంది అనమాట, 2 ఆంపియర్స్. ఇది వచ్చేసరికి 5 వోల్ట్ 1 ఆంపియర్స్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇన్పుట్ మనం ఇచ్చుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ముందైతే వైర్ని కనెక్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా మనకి లైట్ ఛార్జింగ్ ఎక్కుతుంది, అట్ ద సేమ్ టైం ఇటు సైడ్ డైరెక్ట్ ఆన్ అవుతుంది అనమాట. ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి ఆఫ్ చేశాను బట్ మనం కనెక్ట్ చేయగానే లైట్ అయితే బ్లింక్ అవుతుంది. చూసారా, నెక్స్ట్ ఈ సాకెట్లో కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుందాం. చూసారా, రెడ్ లైట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఓకేనా ఫ్రెండ్స్, మనం ఛార్జింగ్ ఎక్కుతో కూడా లైట్ అయితే వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి దీనికి మన పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని చూద్దాం. ఇదిగోండి, నేనైతే ఒక మైక్రో USB తీసుకున్నాను, ఎందుకంటే దీనికి ఉన్నది మైక్రో USB కాబట్టి. ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం.
చూసారా ఫ్రెండ్స్, ఇన్ అని చూపిస్తుంది, మీకు కనిపిస్తుందా క్లారిటీగా? అంటే ఛార్జింగ్ లోపలికి వెళ్తుంది అనమాట, ఎక్కుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ పవర్ బ్యాంక్ని అయితే నేను యూజ్లెస్గా మనం పక్కన పడేసి ఉంటాం కదా మొబైల్స్లో, ఆ బ్యాటరీస్తో నేనైతే ఈ పవర్ బ్యాంక్ని తయారు చేశాను. ఇందులో మనకి కాస్ట్ పడింది ఏంటైనా ఉందా అంటే పవర్ బ్యాంక్ మాడ్యూల్ ఒకటేనమాట. దీన్నే మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ఒక పవర్ బ్యాంక్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. చిన్న టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే చాలు, సాల్డరింగ్ ఎలా చేయాలో తెలిసి ఉంటే చాలు, బ్యాటరీస్ని చెక్ చేసుకోవడం వస్తే చాలు. అది కూడా నేను వీడియోలో చెప్పాను అనమాట. సో ఎంత ఈజీగా మనమైతే ఇంట్లో ఒక పవర్ బ్యాంక్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ షేర్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియోలు మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.